బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శ్రావణ మాసం అంటేనే ఆడోళ్ళ మాసం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అమ్మవార్లే రెడీ అవుతూ ఉంటుంది. మరి శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుందండి? జూలై 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం నాన్న. ఈ శ్రావణ మాసం 25వ తారీఖు నుంచి శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మాసంలో 5 శుక్రవారాలు వస్తాయి. ఒక 4 శుక్రవారాలు సర్వసాధారణంగా వస్తుంటాయి. ఈసారి శుక్రవారం ప్రారంభం, చివరి రోజున కూడా శుక్రవారమే అవుతుంది దాదాపుగా. కాబట్టి ఈసారి ఏమవుతుంది అంటే 5 శుక్రవారాలు వస్తున్నాయి. 5 శుక్రవారాలు రావడం అనేది చాలా విశేషం. నిజంగా వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు బాగా. అసలు శ్రావణ మాసం అంటేనే అంగరంగ వైభవంగా కనబడుతుంది. ప్రతి ఇల్లు మామిడాకు తోరణాలు, పూలు, చక్కగా అగరబత్తిలు, సువాసనలు, దీప కాంతులు, అనేక రకాల నివేదనలు, పిండి వంటలు, ఇంటికి రావటాలు, ఇంటికి ముత్తైదులు రావటాలు, వెళ్ళటం, బంధువులు రావటం, పెళ్ళిళ్ళ సీజన్ ఆలయంలో కనిపిస్తూ ఉంటుంది. అంతే, ప్రతి ఇల్లు ఒక ఆలయమే. నేను అనేది ఏంటంటే ప్రతి ఇల్లు ఒక ఆలయమే, కానీ ప్రతి మనస్సు కూడా ఒక ఆలయం కావాలి. ప్రతి మనిషి మనస్సు కూడా ఆలయంలాగా ఉంటే శ్రావణ మాసం ఇంకాస్త శోభిల్లుతుంది. For more videos like this, subscribe Big TV channel.